వ్యక్తిగతంగా ఆ సుమంత్ ఏం మందు పెట్టిండో ఏం మాయ చేసిండో కానీ అతని గురించి మంత్రి పదవి కూడా రాజీనామా చేసే కాడికి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఇప్పుడేమన్నా సల్లంగా కూర్చుండా ఇంట్లో? ఇప్పుడు కూడా సస్పెండ్ తర్వాత కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా వెనక పొంటి అతని లాబింగ్సే నడుస్తున్నాయి. అతను చెప్పిందే వేదమవుతుంది, అతను చెప్పిందే వేదమవుతుంది, చేసేదే శాసనం అవుతుంది. పొల్యూషన్ బోర్డుని చేతిలో పెట్టుకొని కొండా సురేఖ ఇంటిని పొల్యూషన్ చేసినటువంటి ఈ పొల్యూషన్ ఓఎస్డి సుమంత్ గురించి నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడుతున్నా, నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. సో ఇట్లా ఏ శాఖలో పెట్టండి, దుద్దిల్ల శ్రీధర్ బాబు తీసుకోండి. దుద్దిల్ల శ్రీధర్ బాబు అమాయకుడు, అసలు ఏం చేయడు, ఆయనకి సంపాదించుకోవడం రాదు అని చెప్పి బయట ప్రచారం. కానీ దాని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు బహిరంగంగా ఈ 4th సిటీ చుట్టూ, ఇబ్రాహీపట్నం చుట్టూ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితో కిచకిచలు పెట్టుకుంటా ఈ ఎవరైతే అడిషనల్ పిఎస్ బొంతు రామ్మోహన్ ఏ రకంగా దందాలు చేసిండో కేటీఆర్ని అడ్డు పెట్టుకొని అందరికీ కూడా తెలుసు. బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి కేటీఆర్కి బినామీ అని కూడా అందరికీ చాలామందికి తెలుసు. హైదరాబాదు నగర బొడ్డున ఒక ముసలామె భూమిని, ఖైరతాబాద్లో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి ఆమెకి ఎవరు లేరని తెలిసి, ఆమె బాంబేలో ఉంటుంది, వాళ్ళ కొడుకు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యిండు, వీళ్ళు ఎవరు అడగనికి రారని తెలిసి ఆమె భూమిని అప్పనంగా కబ్జా పెట్టించి బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మేయర్గా ఉన్నప్పుడు అతిపెద్ద బిల్డింగ్